ఆమెకు వినిపించదు, మాట్లాడలేదు. ఈ లోపాలతో అడుగడుగునా వివక్షను ఎదుర్కొంది. స్కూల్లో, కాలేజీలో ఎక్కడికెళ్ళినా ఆమెని వేరు చేసి చూసేవారు. ఇంటర్వ్యూలో సక్సెస్ అయినా తన కాళ్ళపై తను నిలబడదామని అనుకుంది. అక్కడ కూడా వరుసగా తిరస్కరణలే. ఇలాంటి పరిస్థితిలో ఎవరున్నా నిరాశకు లోనవుతారు. కానీ కీర్తిక మాత్రం ధైర్యంగా నిలబడింది. ప్రతి సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ, సవాళ్ళని సానుకూలంగా స్వీకరిస్తూ ముందుకు సాగింది. ఈ పాజిటివిటీనే ఇప్పుడు ఆమెను తనలాంటి బద్రీల కోసం నిలబడేలాగా చేసింది. మూగ, చెవిటి సమస్యలున్న మహిళలకు సంజ్ఞ భాష అంటే సైన్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తూ వారు ఆర్థికంగా సాధికారత సాధించేలాగా, నాయకత్వ హోదాలు అందుకునేలాగా కృషి చేస్తోంది. మహిళలే తోటి మహిళలను ప్రోత్సహించగలరు అంటున్న కీర్తిక స్ఫూర్తి కథ ఇప్పుడు తెలుసుకుందాం. కీర్తిక పుట్టి పెరిగింది నాగ్పూర్లో. వినికిడి లోపంతో పుట్టిన ఆమెకు పెరిగి పెద్దయ్యే క్రమంలో మాటలు రాలేదు. దీంతో స్కూల్లో తనను అందరూ దూరంగా పెట్టేవారని చెప్తోంది. స్కూల్లో కొన్ని రోజులు అతి కష్టం మీద గడిచాయి. టీచర్లు, విద్యార్థులతో కమ్యూనికేషన్ చేయటం అనేది ఇబ్బందిగా మారిపోయింది. మరోవైపు పాఠాలు అర్థమయ్యేవి కావు. దాంట్లో క్లాస్ రూమ్లో జరిగే డిస్కషన్స్లో పాల్గొనలేకపోయేది. ఏ విషయం అర్థం చేసుకోవాలన్నా పెదాల కదలికల్ని బట్టి తెలుసుకోవటం ప్రారంభించేది. కొన్ని విషయాలు నేర్చుకోవటం, అవతలి వారికి ఏం చెప్పాలన్నా రాతపూర్వకంగా తెలియచేయటం అంటే పేపర్ పైన రాసి చూపించేది. ఇలాంటివన్నీ చేసేది. ఈ క్రమంలో అమ్మా నాన్నల ప్రోత్సాహంతో సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంది. ఇక మరోవైపు సొంతగా చదువుకుని డిగ్రీ పూర్తి చేసింది కీర్తిక. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం సంపాదించి తన కాళ్ళపై తాను నిలబడాలనుకుంది కీర్తిక. ఈ ఆలోచనతోనే ఇంటర్వ్యూలకు హాజరైంది. అయితే తన సమస్య కారణంగా పలుసార్లు రిజెక్ట్ అయిపోయింది. ఈ ఉద్యోగమైనా వస్తుందేమోనన్న ఆశతో ప్రతిసారి ఇంటర్వ్యూస్కు హాజరయ్యేది. కానీ ఆమెతో ఎలా మాట్లాడాలనేది ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అందుకే తనలో ప్రతిభ ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని ఆమెని తిరస్కరించేవారు. అలా చాలాసార్లు ఇంటర్వ్యూస్లో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ప్రతికూల అనుభవాలే ఆమెకి ఎన్నో పాఠాలు నేర్పాయి. మానసికంగా ఆమె దృఢంగా మార్చుకునేలాగా చేశాయి. అయితే ఇలా జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడే రైజింగ్ క్వీన్ అనే ఆన్లైన్ మహిళా కమ్యూనిటీ గురించి తెలుసుకుందామే. మహిళల్లో కెరీర్ నైపుణ్యాన్ని పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా వారిని స్వతంత్రుల్ని చేయటం ఈ వేదిక ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థలో మెంటర్గా చేరింది కీర్తిక. అలాగే బదిర మహిళలందరినీ సాధికార దిశగా ప్రోత్సహించాలని 2023లో కీర్తిక డెఫ్ క్వీన్ పేరుతో ఒక ఇన్స్టా పేజ్ని తెరిచింది. ఈ వేదికగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు తమ లోపాల్ని అధిగమించే కెరీర్లో సక్సెస్ అయ్యేలాగా ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం మా డిజిటల్ కమ్యూనిటీ వేదికగా బదిర మహిళల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వారికి సైన్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్పించడం, వ్యక్తిత్వ వికాసం తరగతులని ఏర్పాటు చేసింది. ఆయా కెరీర్ నైపుణ్యాలను పెంపొందించడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు తమ వ్యక్తిగత అనుభవాలు పంచుకునేలాగా ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదు అన్న భావన చాలా మంది మహిళల్లో కలుగుతోంది. దాని ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా ఒకరిని చూసి మరొకరు ఉత్సాహంగా అడుగులు ముందుకేయగలుగుతున్నారు అంటుంది కీర్తిక. ఈ 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా బదిర మహిళల్ని సాధికారత వైపు నడిపించింది. వీళ్ళలో చాలా మంది తమ శారీరక లోపాలని అధిగమించి ఆయా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు నాయకత్వ హోదాల్ని అందుకున్నారు. వీళ్ళ సక్సెస్ స్టోరీస్ ని కూడా ఇన్స్టా వేదికగా పంచుకుంటూ మరింత మంది భద్ర మహిళల్లో స్ఫూర్తిని రగిలిస్తోంది. ఇద్దరు కూతుళ్లకు తల్లైన కీర్తిక తన పిల్లల్ని నలుగురికి సహాయపడేలాగా, ఆర్థిక స్వావలంబన సాధించేలాగా పెంచుతానంటోంది. మరి కీర్తిక స్టోరీ మనలో ఎంతమందికి ఇన్స్పైరింగ్? ఈ కథ మీకు కూడా నచ్చిందా? ఇది కథ కాదు, నిజమే. తన ఇన్స్టా పేజ్ కూడా ఉంది, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా బదిర మహిళలు, వాళ్ళకి టాలెంట్ ఉండి వాళ్ళు ఎలాంటి విషయాల్లో రాణించలేకపోతున్నా సో కీర్తిక గారిని మీరు కన్సల్ట్ చేయొచ్చు. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.